కాంగ్రెస్ పాలనపై వాళ్లే పోల్ పెట్టారు అన్నారు కేసీఆర్. వాళ్లు పెట్టిన పోల్లోనే బండారం బయటపడిందని చెప్పారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ మల్లు రవి స్పందించారు. సోషల్ మీడియా జిమ్మికులతో పోల్ని మార్చారు అన్నారు మల్లు రవి. బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన పనిగా చెప్పారాయన. చెప్పడం కాదు, కేసీఆర్ జనాల్లోకి రావాలంటున్నారు మల్లు రవి. ప్రతిపక్ష హోదా ఇచ్చాం, కారు ఇచ్చాం, అయినా బయటకు రారా అంటూ ప్రశ్నించారు మల్లు రవి. తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు. పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు. ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. సోషల్ మీడియా ద్వారానే ఎన్నికలు జరిపి ప్రభుత్వాలు ఏర్పడితే కేసీఆర్ గారు పగటి కలలు కన్నారు. అన్నిట్లో కూడా సోషల్ మీడియాలోనే పనిచేస్తున్నారు. కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాంట్లో చేరి దాంట్లో ఓట్లు వేసినట్టుగా చేశారు. మేము ప్రజల దగ్గర పోతాం. రేపు మేము పంచాయతీ ఎన్నికలు పెట్టబోతున్నాం. దాని తర్వాత కోఆపరేటివ్ ఎలక్షన్లు పెడతాం, తక్కిన ఎలక్షన్లను పెడతాం. టైం ప్రకారం ఎలక్షన్లో ఓట్లకు రమ్మనండి. ఇవన్నీ జిమ్మిక్స్ చేసి మీరే దాంట్లో ఓట్లు వేసుకొని మేమే మెజార్టీ ఉన్నామని చెప్పుకోండి. మీరు అది చెప్పుకోవడానికి మనకి వస్తుంది. నేను అడిగిందని సమాధానం చెప్పన్నా, కానీ మేము పెట్టిన తర్వాత దాన్ని ఏ రకంగా మిస్యూజ్ చేయాలనేది మా మిత్రులందరికీ అదే పని కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యల మీద పోరాటం చేయటం లేదు. వాళ్ళ పార్టీ అస్తిత్వం కోసం ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలని ఇచ్చాడు తప్ప దానివల్ల ఒరిగేదేమీ లేదు. ఇది వాళ్ళ పార్టీ అస్తిత్వం కోసం, వాళ్ళ నాయకులు పార్టీ వదిలిపెట్టి పోకుండా ఉండటం కోసం ఇచ్చే స్టేట్మెంట్ తప్ప దీని మీద ఏ రకమైనటువంటి వాస్తవం లేదు.